వాళ్ళ నాన్నగారిని జలాల్ సగౌరవంగా వదిలేయడమే కాకుండా వాళ్ళ ఆమెరు వెళ్లటానికి కూడా అనుమతిచ్చాడంటే దాని అర్థం జోధా బేగం జలాల్ కి చాలా చేరువవుతోందని స్పష్టంగా తెలుస్తోంది. తనకి ప్రత్యేక వ్యక్తిగా అయిపోతోంది. అందుకే నేను మీకు పదే పదే చెప్తున్నాను, మీరు ఏదో ఒకటి చెయ్యాలంటున్నాను. కానీ ఏం చేయడం? బెనజీర్, మీ ప్రశ్నకు అదే జవాబు. బెనజీరా? అవును. మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, ఆ రోజు జలాల్ జోధా బేగంను అలక్ష్యం చేసి ఆ బెనజీర్ని తన చెంత కూర్చోబెట్టుకున్న సంగతి. దయచేసి మన్నించండి హుజూర్, దాసీలు మిమ్మల్ని కలవడానికి అనుమతి అడుగుతున్నారు. రేపు వాళ్ళదేదో పండగట, దానికి మీ అనుమతి కోరడానికి వచ్చారు. తర్వాత రమ్మను రేషం. హుజూర్, వాళ్ళంతా జోధా బేగం గారి దాసీలు. వాళ్ళలో తమరి పాత దాసీలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని లోపలికి రమ్మను. రుకయ్య బేగం, మహామంగ, వచ్చిన వాళ్ళు జోధా బేగం దాసీలు, రానివ్వండి వాళ్ళని. మీరన్నది నిజమే. నేను ఈ విషయంలో కొంచెం ఆలోచించి ఆ తర్వాత మీతో చర్చిస్తాను. ఖుదాఫీస్. ఖుదాఫీస్. ప్రణామాలు. పదండి. చెప్పు. ప్రణామాలు మహామంగ గారు. రేపు శివరాత్రి పండుగ, పూజ చేసుకోవటానికి మాకు సెలవు కావాలి. ఇవ్వబడదు. ఇక్కడ మీ పండుగలు పబ్బాలు చేసుకోవడానికి వీలు కాదు. దాసీల విన్నపాలు ఇష్టాలు ఎందుకు పనికిరావు. ఇక వెళ్ళండి. దయచేసి క్షమించండి, కానీ జోధా బేగం గారే ఈ పూజను ఏర్పాటు చేశారు. ఆవిడే దానికి మమ్మల్ని ఆహ్వానించారు. జోధా బేగమా? నిజంగానా? అయితే మీరంతా ఓ పని చెయ్యండి. ఆమేరికి పోయి ఆ పండగ ఏదో అక్కడ చేసుకోండి. మీ పండుగలు చేసుకోవడానికి మా సామ్రాజ్యంలో ఎంత మాత్రం అంగీకరించాం. ఇంకొక విషయం, నోరు మూసుకుని పోండి. కానీ వినపడలేదా మీకు? హుజూర్ అన్నమాట వినపడలేదా? వీల్లేదంటే వీల్లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, పోండి. ఇకపై మీ పొగరు అణిగిపోతుంది. ఇక నుంచి మీరు ఒక హిందూ రాణికి వంగి వంగి సలాంలు పడతారు. మీ మూన్నాళ్ల ముచ్చట్లు ముగిసిపోయాయి జోధా బేగం. ఇక రాగల ఇక్కట్లకి సంసిద్ధంగా ఉండండి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు. అలాగే అందాన్ని అందమే కోస్తాం. మీరు మిమ్మల్ని వజ్రం అనుకుంటే మిమ్మల్ని కొయ్యటానికి ఇంకో వజ్రం వస్తోంది. బెనజీర్. ఇక ఇలాంటివన్నీ మానేయండి షరీఫుద్దీన్ గారు. మీరు ఏ సమాచారం చెప్పదలుచుకున్నా అది వేరొకరికి చెప్పండి. నేను మాత్రం మీకు ఎలాంటి సాయం చేయలేను. నేను ఇక్కడికి వచ్చిన సంగతి సహించాక దాసి ఆ వ్యక్తి షెహన్షాని హతమార్చడానికి వచ్చిన వ్యక్తి ఒక దాసిది. ఇప్పుడు వెంటనే మీరు తన్ను పట్టేసుకుంటే షెహన్షా విషయంలో తన ఉద్దేశం ఏంటో మీరు ఎప్పటికీ రుజువు చేయలేరు. అందుకని తను ఆ నేరానికి పాల్పడినప్పుడే పట్టుకోవాలి. ఎవరి సంగతి అంటున్నారు మీరు? ఎవరా దాసి? నేరం చేస్తున్నప్పుడే పట్టుకోవాల్సింది ఎవరిని? బెనజీర్. తనే షెహన్షాని హత్య చేయదలిచింది. తననే షెహన్షా హత్యకి ఆయుధంగా వాడుతున్నారు. అబుల్ మాలి అంతఃపురం నుంచి వచ్చింది ఆ దాసి. షెహన్షా గారికి ప్రత్యేక కానుకగా వచ్చింది. కానీ తను ప్రత్యేక కానుక కాదు, ఆ అబుల్ మాలి వాడే ప్రత్యేక ఆయుధం తను. ఆ దాసి ద్వారా అతను లెక్కలేనంత మందిని హత్య చేయించాడు. తన అసలు ఉద్దేశం ఏంటో నాకు తెలీదు. ఇంకా కుట్రలో ఎవరున్నారో కూడా తెలీదు. కానీ మొత్తం విషయాన్ని కనిపెట్టి తనని ఆధారాలతో సహా పట్టుకోవాలి. నేనిక వెళ్ళి తీరాలి. జోధా బేగం, మీరప్పుడే అంత భయపడిపోతే ఎలా? నేనింకా మీ మీద నా మనసులో ఉన్న కోరిక గురించి చెప్పనేలేదే. పదమోతి, ఎక్కడికి? ఎవరిని కలవాలి? నేనెవరిని కలవదలిచానో నీకు బాగా తెలుసు. ఆ షరీఫుద్దీన్ నాకు బెనజీర్ సంగతి చెప్పినప్పటి నుంచి నా మనసులో చాలా కలవరంగా ఉంది. జోధా, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇలా రహస్యంగా కారాగారానికి వెళ్లి షరీఫుద్దీన్ కలవడం మంచి పని కాదు. ఎవరైనా చూసినట్లయితే షెహన్షాకి చాలా కోపం వస్తుంది. అంతేకాదు, షరీఫుద్దీన్ మాటలు అంతగా నమ్మదగినవి కావు. నమ్మడానికి కారణం ఉంది మోతి. ఎందుకంటే షరీఫుద్దీన్ గారు నాకు అబుల్ మాలి సంగతి చెప్పారు.
ఏం చెప్పారంటే అబుల్ మాలి వల్లే షహిన్షాకి ప్రాణాపాయం ఉందన్నారు. ఆ తర్వాత స్వయంగా షహిన్షా గారు మీర్జా హకీం గారు ఈ సంగతి బలపరిచారు. ఆ బెనజీర్ కూడా అబుల్ మాలి అంతఃపురం నుంచే వచ్చిందన్నారు. నేను నా కళ్ళారా చూశాను ఆ బెనజీర్ షహిన్షా చెంతకి చేరడానికి అవకాశాలు వెతకడాని. షహిన్షాకేమో తన మీద చాలా నమ్మకం. అలాంటప్పుడు షహిన్షా గారికి చాలా పెద్ద ఆపద రావచ్చు. ఎందుకంటే ఆ బెనజీర్ ఎప్పుడు షహిన్షాకి చేరువలో ఉంటుంది. చుట్టుపక్కల సైనికులు కూడా ఎవరు ఉండరు. ఆ బెనజీర్ అబుల్ మాలి వాడుకుంటున్న ఆయుధం అని తెలిసి కూడా నేను మౌనంగా ఎలా ఉండగలను? మోతి, పద వెళ్దాం. షహన్షా గారు చాలా మందిని కబురు పెట్టారు. సైనికుల్ని, సేనాపతిని రమ్మన్నారు. ఏదో యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నట్టుంది. యుద్ధమా? చిత్తం. ఎవరితో? మేం మిమ్మల్ని అందరినీ ఒక ముఖ్యమైన లక్ష్యంతో ఇక్కడికి పిలిపించాం. చాందేరి చేరువలో ఆఫ్ఘన్ పఠాను తిరుగుబాటు చేస్తున్నారు అంటే దాని అర్థం ఎవరో దుర్బుద్ధితో మొఘలాయి సామ్రాజ్యంలో తిరుగుబాటుకు పాల్పడ్డారు. అలాగే మరోసారి మొఘలాయి సామ్రాజ్యం దానికి గట్టి జవాబే ఇవ్వనున్నది. ఎందుకంటే మేము తిరుగుబాటుని సహించలేం. మేము కోరుకునేది ఏమిటంటే మొఘలాయి సైనికులు ఆ తిరుగుబాటుని అణగదొక్కాలని కోరుతున్నాం. అలాగే ఈసారి మేము ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నాం. ఈసారి సేనాధిపతిగా మా తమ్ముడు మీర్జా హకీం వ్యవహరిస్తారు. మొఘలాయి సామ్రాజ్యం జిందాబాద్! మొఘలాయి సామ్రాజ్యం జిందాబాద్! షహన్షా జలాలుద్దీన్ జిందాబాద్! షహన్షా జలాలుద్దీన్ జిందాబాద్! మీర్జా హకీం అంటే జలాలికి మతి చెడినట్టుంది. ఒక చిన్న పిల్లవాడికి అంత పెద్ద బాధ్యత ఇవ్వటమా? మేము అర్థం చేసుకోగలం. మీలో చాలా మంది మా తమ్ముడు వయసులో చాలా చిన్నవాడు అనుకుంటూ ఉంటారు. అందుకని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం, మీ షహన్షా జలాలుద్దీన్ కూడా మొఘలాయి సామ్రాజ్యానికి షహన్షా అయినప్పుడు అతని వయసు 13 సంవత్సరాలు మాత్రమే. మేము కూడా గట్టిగా చెప్పగలం, చాలా గట్టిగా చెప్పగలం. మా తమ్ముడు కూడా మేము ఒకప్పుడు ఎలా విజయం సాధించామో అలాగే విజయం సాధించగలడని చెప్తున్నాం. ఎందుకంటే అతని నరాల్లో ప్రవహించే రక్తం కూడా మా నరాల్లో ప్రవహిస్తున్న రక్తమే గనక. మాన్సింగ్, మీకు మేము నేర్పించిన విద్యని నిరూపించుకోవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఇది మా జీవితంలోనూ మొఘలాయి సామ్రాజ్యానికి అతిపెద్ద యుద్ధం కాగలదు. అందువల్ల మీరంతా మాకు నిరాశ కలిగించరని మా నమ్మకం. మీరు మా మీద ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు షహన్షా. మేము మీ నమ్మకాన్ని వమ్ము కానివ్వం. షహన్షా, మీరు గనక అనుమతినిచ్చినట్లయితే నేను మా అత్తగారి పాదాల వద్ద మోకరిల్లదలిచాను. అలాగే. విజయీ భవ. నువ్వు ఎవరి కుమారుడవన్న విషయం మర్చిపోకు. మీ నాన్నగారికి మరింత పేరు తీసుకురా. భగవాన్ దాస్ అన్నయ్య తన ప్రాణాలను లెక్క చేయకుండా షహిన్షా ప్రాణాలు రక్షించారు. నువ్వు కూడా మీ నాన్నగారిలాగే మీర్జా హకీంని రక్షిస్తూ ఉండాలి. మీరేం బెంగ పెట్టుకోకండి అత్తయ్య. మీకు వాగ్దానం చేస్తున్నాను, రాజపుత్రుల వంశానికి తలవంపులు తీసుకురాను. నేను ఆ అమ్మవారిని కృష్ణయ్యని ప్రార్థిస్తున్నాను. వాళ్ళే మిమ్మల్ని కాపాడతారు. షహిన్షా, మీర్జాని చూస్తుంటే తను మీ ప్రతిబింబం అనిపిస్తోంది. ఖాన్ సాబ్ అతను మా తమ్ముడే గనక తను కూడా మాలాగే చరిత్ర పుటల్లో తన పేరు ఎక్కేలా వ్యవహరిస్తాడని మేము గట్టిగా చెప్పగలం. మొఘలాయి సామ్రాజ్యం, మొఘలాయి సామ్రాజ్యం, షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్, జలాలుద్దీన్ మహమ్మద్. మమ్మల్ని నిర్లక్ష్యం చేసి ఆ పిల్లవాడిని యుద్ధానికి పంపిస్తున్నాడు. ఇది చాలా అన్యాయం. మోతి, నేనేమో షహిన్షా గారికి బెనజీర్ సంగతి చెప్పాలనుకున్నాను. అందుకు అవకాశమే దొరకలేదు. ఇప్పుడేమో ఇలా యుద్ధం వచ్చి పడింది. వారు చాలా ఆవేశంగా ఉన్నట్టున్నారు. మీరు ప్రశాంతంగా ఉండండి జోదా. ఇది సరైన సమయం కాదు. సలాం వాలేకుం అమ్మీజాన్. మీరు మమ్మల్ని రమ్మన్నారట? అవును జలాన్, మామూలుగా నేను రాజకీయ వ్యవహారాలు జోక్యం చేసుకోను కదా నాన్న.
ఖాన్ సాబ్ మహామంగళి నీకు నాకంటే మంచి సలహాలు ఇస్తారు. అయినా కూడా మీర్జాని యుద్ధానికి పంపాలన్న నీ నిర్ణయం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అతనికి అంత పెద్ద బాధ్యత ఇవ్వడం ఒకవేళ నీ పొరపాటు కాదు కదా? తమరు ఎందుకలా అనుకుంటున్నారో కొంచెం వివరిస్తారా అమ్మీజాన్? ఎందుకంటే శివాని వ్యవహారంలో తగిలిన దెబ్బ నుంచి మీర్జా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. తను మళ్లీ మామూలు మనిషి కావడానికి కొంత వ్యవధి పడుతుంది. నువ్వు మనసుతో కాకుండా మస్తిష్కంతో నిర్ణయాలు తీసుకుంటావు. కానీ మీర్జా మనసునే ఎక్కువగా భావించే వ్యక్తి. తను నీలాంటివాడు కాదు నాన్నా. మీర్జా హకీం గురించి మీకెంత బెంగగా ఉందో అంతే మాకు కూడా ఉంది. తను మాలాంటి వాడు కాదని మీరంటాం సమంజసమే. కానీ మీరు ఒక సంగతి మర్చిపోతున్నట్టున్నారు. అతని నరాల్లో కూడా ప్రవహించేది మొఘలాయి రక్తమే. ఏ మొఘలాయికైనా కరవాలం కంటే యుద్ధం కంటే ఇంకేది ముఖ్యం కాదు. ప్రేమ కూడా ముఖ్యం కాదు. కానీ లోపల తనకిలా జరగటానికి మేమే బాధ్యులమని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ సంబంధాన్ని మేమే నిశ్చయించాం గనక. పొరపాటును సరిదిద్దే బాధ్యత కూడా మాపైనే ఉంది. ఇక ప్రేమ అనే భ్రమ నుంచి బయటపడేలా చేయటానికి మేము తనని యుద్ధానికి కూడా పంపిస్తున్నాం. మా నిర్ణయం సరైందని తను రుజువు చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఇక మాకు సెలవిప్పించండి అమ్మిజాన్. మాకు చూసుకోవలసిన రాజకీయ వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి. అందుకని ఇక మాకు అనుమతినివ్వండి. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇకపై ఎవరు మొఘలాయి సామ్రాజ్యంపై కన్ను వేయకూడదు అని. కొంచెం ఉండు బిర్జా. ఈ యుద్ధానికి మేమే మిమ్మల్ని స్వయంగా సిద్ధం చేస్తాం. మా ఉద్దేశం ఏంటంటే మీరు శత్రువుల్ని చీల్చి చెండాడాలి. అందుకు మీకు ఎవరు అడ్డురారు. ఇన్షా అల్లా తమరి ఆదేశాన్ని యథాతథంగా పాటిస్తాను షహిన్షా. మేం కోరుకునేది మీ శిరస్సు మీ భుజాలపై ఉండాలి. ఆ ద్రోహుల తలలు మీ కాళ్ళ దగ్గర పడి ఉండాలి. నిస్సందేహంగా షహిన్షా. షహిన్షా, తమరి సైన్యాధిపతిగా ఇది అడిగే హక్కు నాకు లేనేలేదు. కానీ మీ తమ్ముడిగా అడుగుతున్నాను, మీకు ఏమైంది? జరగరాంది ఏం జరిగింది? మీరు ఇంతగా ఆవేశపడ్డం నేను ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు షహిన్షా. మాకు అర్థం కాలేదు. నేను యుద్ధానికి వెళ్తున్న కారణం నా మనసంతా నిండిపోయిన నా భగ్న ప్రేమ గుర్తుల్ని తుడిచివేయడానికి. కానీ తమరు ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నారు? మీరు ఎవరి ప్రేమను మర్చిపోదలిచారు బాయ్జాన్? అలా అని మీతో ఎవరన్నారా? మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది బాయ్జాన్. గతంలో నేను కళ్ళారా చూడకపోయినా నాకు తెలిసినంత వరకు ఇలా మీరు యుద్ధానికి దిగినప్పుడు మీ మొహంలో ఉండేది కోపం కాదు, గర్వం మాత్రమే. మీ కళ్ళల్లో అశాంతి కాదు, విజయకాంక్ష కనిపించేది బాయ్జాన్. కానీ మీరు యుద్ధ ప్రకటన చేశారంటే ఏదో మార్పు జరిగింది బాయ్జాన్. ఇంతటి ఆవేశం మీలో ఎన్నడూ చూడలేదు. యుద్ధానికి బయలుదేరండి మీర్జా. యుద్ధంలో విజయం తప్పదు బాయ్జాన్. కానీ ఆ విజయం ఎంత గొప్పదైనా అది మీ గుండెల్లో నిండిన అశాంతిని ఎంత మాత్రం తగ్గించలేదు. అది తగ్గాలంటే మీరు ప్రేమిస్తున్న వ్యక్తిని మీరు జయించినప్పుడే జరుగుతుంది. చెప్పండి బాయ్జాన్, మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో చెప్పండి. మేము ఎవరిని ప్రేమించడం లేదు మిర్జా. ప్రేమ అశాంతి అనేది హృదయం ఉన్న వాళ్ళకు మాత్రమే కలుగుతూ ఉంటాయి. మరి మాకంటూ హృదయమే లేదు. అర్థమైందా? చిత్తం. ఇక యుద్ధానికి బయలుదేరు. విజయాన్ని హస్తగతం చేసుకుని తిరిగిరా. తమరికి హృదయమే లేదని నాతో అన్నారా, లేక మీరే నచ్చ చెప్పుకుంటున్నారా? జలాల్ కనీసం నన్ను కన్నెత్తి చూడలేదు. ఈ ఆదాం ఖాన్ మాల్వాని గెలిచినవాడు. అలాంటి ఆదాం ఖాన్ మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఆ చిందేరి పఠాన్లను నేను అణచివేయలేనా? ఒక్క క్షణం నేను అనుకున్నాను, ఆ యుద్ధంలో విజయం సాధించి మొఘలాయి సామ్రాజ్యపు ఘనత పెంచాలనుకున్నాను. లేదు, ఆ జలాల్ కనీసం నాకు అవకాశం కూడా ఇవ్వలేదు. అమీజాన్ యుద్ధానికి మీర్జా హకీంని పంపించాడు. అతన్ని తన ప్రేమ భగ్నమై బాధపడుతుంటే అతన్ని పంపించాడు. అతను ఎవరినైనా ఏం చేయగలడు? శత్రువులను చంపడం అతని వల్ల ఏమవుతుంది? నువ్వు అపోహలో పడుతున్నావు ఆదాం ఖాన్. సింహానికి దెబ్బ తగిలినప్పుడు అది అంతకు ముందు కంటే ఎక్కువ ప్రమాదకరంగా, క్రూరంగా మారిపోతుంది. అలాగే మీర్జా హకీం ఇప్పుడు గాయపడిన సింహం. అతను శత్రువుల్ని ముప్పతిప్పలు పెట్టి మట్టు పెడతాడు. జలాల్కున్న ప్రత్యేక లక్షణాన్ని నువ్వు కూడా నేర్చుకుంటే మంచిదాదాం. జలాల్ ఎవరినైనా చేరదీస్తే వారిని చివరి క్షణం వరకు కాపాడుతూనే ఉంటాడు. జలాల్ ఇప్పుడు మీర్జాని యుద్ధానికి పంపించడానికి కారణం అతని పైనున్న భగ్న ప్రేమ కళంకం
తుడిచిపెట్టుకుపోవాలని. పైగా అతని వెంట మాన్ సింగ్, అనుభవజ్ఞుడైన మునీం ఖాన్ కూడా ఉన్నారు. మీర్జా హకీం విజయం సాధించడం తథ్యం. అందువల్ల అతని ఆత్మవిశ్వాసం మళ్లీ మేల్కొంటుంది. భగ్న ప్రేమ వల్ల కలిగిన గాయాలన్నీ విజయోత్సాహం మరిపింపచేస్తుంది. ఇక నీ సంగతంటా వాదాం. నువ్వు అనుకుంటున్నది సరికాదు. జలాల్ నిన్ను పట్టించుకోలేదనుకోకు. ఇమ్తియాజ్ ఖాన్తో కుస్తీకి దిగి నువ్వు మొగలాయి సామ్రాజ్యపు గౌరవాన్ని రక్షించిన వాడివి. ఆ సంగతి జలాల్ ఎన్నటికీ విస్మరించబోడు. ఇక ఇది వేరే సంగతి. నీ విషయంలో వారి మనసులోని ఆలోచనలు అదేమిటి అన్నది నేను నీకు చెప్పలేకపోవచ్చు. సమయం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావు. మీరు ఎవరి ప్రేమను మర్చిపోదారు బాయ్జాన్? చెప్పండి బాయ్జాన్, మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో చెప్పండి. సలాం షహన్షా, మీరు ఇక్కడికి వచ్చిన సంగతి జోదా బేగంకు తెలియజేయమంటారా? వద్దు. ముందు రుకయ్య బేగంకి నేటి రాత్రి ఆవిడతో గడుపుతామన్న వర్తమానం పంపించు. మాకంటూ హృదయమే లేనప్పుడు ఇంతటి కోపం, ఇంతటి బాధ, అసూయ ఎందుకు కలుగుతున్నట్టు? సలాం షహన్షా, తమరు రమ్మన్నారట. ఖాన్ సాబ్, మేము మీకు ఒకటి చెప్పదలిచాం. ఆదం ఖాన్ని పట్టించుకోకుండా చాందేరి తిరుగుబాటును అణచివేయటానికి మీర్జా హకీంని ఎంపిక చేసిన విధానం చూసి చాలా మందికి తప్పుగా అనిపించింది. ఈ విషయంలో మేం చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, మా తమ్ముని ఎంపిక చేయటానికి గల కారణం యుద్ధపు గందరగోళంలో అతని మనసులోని బాధ తగ్గించాలని. తమరు సరిగ్గా చెప్పారు హుజూర్. అలా చేయడం మీర్జాకి చాలా మంచిది. కానీ నాకు మాత్రం మీరేదో తప్పు చేసినట్లు అనిపించలేదే. మీర్జా ఒక సమర్థుడైన వీరుడు. వారు అభ్యాసం చేస్తున్నప్పుడు ఆయన నైపుణ్యం చూస్తూనే ఉండాలనిపిస్తుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. వారు యుద్ధంలో కూడా శత్రువులను చీల్చి చెండాడి తన సామర్థ్యం రుజువు చేసుకుంటారని. శుక్రియా ఖాన్ సాబ్. మాపై, మీర్జాపై మీరు ఉంచిన నమ్మకానికి శుక్రియా. మరి నేను సెలవు తీసుకున్నా హుజూర్? అప్పుడే కాదు ఖాన్ సాబ్, ఇంకా మీతో మాకు 2 పనులున్నాయి. ఆదేశించండి షహన్షా. మొదటిది, బాజ్ బహదూర్ మళ్లీ తలెగరేస్తున్నాడు. అతని తిరుగుబాటును నివారించడానికి ఆదం ఖాన్ని పంపించాలని మా కోరిక. మేం తలుచుకుంటే ఆదం ఖాన్ని పటాల తిరుగుబాటు అణచివేయడానికి కూడా పంపించవచ్చు. కానీ ఆదం ఖాన్ని బాజ్ బహదూర్ కోసం ఆపి ఉంచడం జరిగింది. మంచిది షహన్షా. ఆదం ఖాన్కి మాల్వా విషయంలో అనుభవం కూడా ఉంది. అక్కడ వారు జయించడం తథ్యం. ఇక రెండో పని షహన్షా. రెండో పని ఏమిటంటే ఖాన్ సాబ్, మేం గతంలో మీకు అప్పగించిన పని మీకు గుర్తుండే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఉంది హుజూర్. అందుకు ఇదే సమయం. ఆ బెనజీర్ విషయం షాహిన్షాకి ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఉదయం నుంచి తీరిక లేకుండా ఉన్నారు వారు. పైగా నా మీద కోపంగా ఉన్నారు కూడా. అంతేగాక ఆ బెనజీర్ విషయం నిజమో కాదో కూడా తెలియదు నాకు. ఏం చేయాలో అర్థం కావడం లేదు మోతి. చిన్నమ్మ గారు. అరే రారాజు గారా, ఇలా వచ్చారే? చదివి చదివి మేము అలసిపోయాం. అవునా? అంటే మీకు చదువుకోవడం ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదు, మా కమ్మిచాన్తో ఆడుకోవటం ఎంతో ఇష్టం. అలాగే చిక్కు ప్రశ్నలు వేయడం కూడా ఇష్టం. ఇప్పుడు నేను ఒక చిక్కు ప్రశ్న వేయనా? అలాగే అడగండి. వినండి. ఓ జగత్ రక్షక, తమరు అంటున్నదే నిజమే. తమరికి మా సలాములు. చెప్పండి, ఇందులో ఏం దాగుందో కనుక్కోండి. ఇప్పుడే చెప్తానుండండి. ఇంతకు ముందు మీరు నన్ను అడిగిన చిక్కు ప్రశ్నల్లోని ఒక్కొక్క మొదటి అక్షరం కలిపితే నా పేరు వచ్చేది జోదా అమ్మి అని. ఇప్పుడేమో మీరు నన్ను అడిగిన చిక్కు ప్రశ్న ఏంటంటే, ఓ జగత్ రక్షక, తమరు అంటున్నదే నిజము. తమరికి మా సలాములు. ఈ పదాలన్నింటిలో మొదటి అక్షరాన్ని గనుక మనం చూస్తే వచ్చేది పా. పానా? ఇదే అక్షరం రారాజు గారు.